కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో టూరిజం రంగాన్ని విస్తరించేటువంటి ప్రణాళిక పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కూడా అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా పర్యాటక స్థావరాలుగా డెవలప్ చేసేటువంటి పనిని ప్రారంభించింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఒక కొత్త హ్యాబిటేట్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీనికి సంబంధించి ఒక 3 స్టార్ హోటల్ నిర్మాణానికి, అలానే అక్కడ ప్రత్యేక వనరులు, విహారయాత్రలకు వచ్చేటువంటి వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రపోజల్ని విఎంఆర్డిఏ రిలీజ్ చేసింది, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. దానిలో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది విఎంఆర్డిఏ రిలీజ్ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో ఆయా రిక్వైర్మెంట్స్కి సంబంధించి 2 అంశాలను ఇందులో ప్రస్తావిస్తున్నారు. 2.82 ఎకరాల విస్తీర్ణంలో మధురవాడ పరిధిలో వచ్చేది. అంటే విశాఖపట్నం అనగానే సముద్ర తీరం తప్పితే వేరే ఇమాజినేషన్ కూడా మనకు రాదు. కాబట్టి మధురవాడ సముద్ర తీరం పరిధిలో ఉండేటువంటి ప్రాంతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్, ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రపోజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి పర్యాటక శాఖ చేసినటువంటి డైరెక్షన్స్ మేరకు ఈ నెలలో రిలీజ్ చేశారు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ప్రపోజల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనిలో టూరిజంకి సంబంధించినటువంటి ఒక 3 స్టార్ హోటల్ నిర్మిస్తారు. దాంతోపాటు వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ సెంటర్ స్పెషల్గా దాన్ని డిజైన్ చేయాలనుకుంటారు. రాబోయేదంతా కూడా ఏఐ యుగం కాబట్టి ఏఐ యుగంలో వర్చువల్ రియాలిటీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికలు, ఈ రంగంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దానికి వైజాగ్ని డెస్టినేషన్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక నమూనా డిజైన్ కూడా రూపొందించారు. ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ డిజైన్ని రూపొందించారు. ఇందులో దీని ప్రకారం చూస్తే కనుక ఇది ఒక తాబేలు ఆకారంలో కనిపిస్తున్నటువంటి మోడల్, కానీ ఈ తరహాలో డిజైన్ రూపొందించాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ఒక 3 స్టార్ హోటల్ని డెవలప్ చేయాలి. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ప్రపోజల్స్ సెండ్ చేయాల్సిందిగా విశాఖపట్నానికి సంబంధించి విఎంఆర్డిఏ రిలీజ్ చేసినటువంటి డేటా ఇది. యాజ్ పర్ ఇండికేటివ్ ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ అండ్ మాస్టర్ ప్లాన్, ఏ మోడల్ ఆఫ్ వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్ హ్యాస్ బీన్ డెవలప్డ్. దానికి సంబంధించి ఒక డిజైన్ డెవలప్ చేశారు. సో దీన్ని ఒకసారి దీనికి తగ్గట్టుగా ద డీటెయిల్ రిప్రజెంటేషన్స్ ఆర్ గివెన్ బిలో ఫిగర్స్ అని చెప్పని దీనిలో ఆ రిపోర్ట్లో ఇవన్నీ కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేశారు. సో దీనిలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు టెండర్స్లోకి ఎంటర్ కావచ్చు. విశాఖపట్నం తీర ప్రాంతం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలుగా, అంటే టూరిజం డెవలప్మెంట్ కోసం కొన్ని ప్యాకేజీలుగా మైక్రో ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పని 4 డివిజన్లుగా డివైడ్ చేసింది. టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి ₹1 ఇన్వెస్ట్మెంట్తో చేసే ప్రాజెక్టులు మైక్రో ప్రాజెక్టులుగా చెప్తున్నారు. 250 కోట్ల రూపాయల పైగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ప్రాజెక్టులని మెగా ప్రాజెక్టులుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ఒక పాలసీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ పాలసీ ఆధారంగా ఏ ప్రాంతంలో ఎటువంటి టూరిజం అట్రాక్షన్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రపోజల్స్ని రాష్ట్ర ప్రభుత్వమే తయారు చేసింది. వాటి ప్రకారం ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కోరుతూ వాటిపైన టెండర్లని, ప్రపోజల్స్ని కాల్ఫర్ చేస్తుంది. అందులో భాగంగా మొదటి ప్రపోజల్ వైజాగ్కి సంబంధించి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్లస్ 3 స్టార్ హోటల్కి సంబంధించిన ప్రపోజల్ పైన ప్రపోజల్ ఫర్ రిక్వెస్ట్ రిలీజ్ చేసింది. సో ఇందులో ఆసక్తి ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో వైజాగ్లో ఒక అద్భుతమైనటువంటి తీర ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా రాష్ట్ర పర్యాటక శాఖ చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.